ఈ రోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసేది. సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్. మనం చేయాల్సిన పని అది కాదు. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి, మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలా మంది రెడీ ఉన్నారు.